హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎర్నింగ్. ఈ రోజు మనం ఒక న్యూ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి, సో దట్ న్యూ వీడియోస్ చేయడానికి అయితే కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ప్రెజెంట్ పోస్ట్ చేసిన టెస్ట్ నెట్స్ అలాగే ప్రీవియస్గా పోస్ట్ చేసిన టెస్ట్ నెట్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ వస్తే అవి డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసాను. సో దట్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక వేరే చైన్ గురించి మాట్లాడినట్టయితే గైస్, వీళ్ళైతే ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ ఎయిర్ డ్రాప్ ఇవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ మనం రీసెంట్గా కొన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే చూసినట్టయితే లైక్ యూనిస్వాప్ అండ్ ఆర్బిటమ్ ఎయిర్ డ్రాప్స్ వాళ్ళైతే ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ ఫైనల్గా లైక్ టీజీ టైంకి అయితే ఎయిర్ డ్రాప్ అయితే ఇచ్చారు. అండ్ అది మామూలు చిన్న ఎయిర్ డ్రాప్ కూడా కాదు, చాలా పెద్ద అమౌంట్ అయితే ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వేరే చైన్ కూడా అలా ఇవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరైతే ఎయిర్ డ్రాప్ అయితే ఫార్మ్ చేయండి గైస్. మనం ఫార్మ్ చేయడం వల్ల అయితే మనకి జస్ట్ ఒక ఎవ్రీ డే ఒక 10 minutes అలా స్పెండ్ చేస్తే సరిపోతుంది వేరే చైన్లో టెస్ట్ నెట్ మనం కంప్లీట్ చేయడానికి టాస్క్లు. అండ్ వీళ్ళు ఫండింగ్ వచ్చేసరికి గైస్ 142 million ఫండింగ్ అయితే రైజ్ చేశారు. టాప్ ఇన్వెస్టర్స్ వచ్చి పాలిచైన్ అండ్ హ్యాష్ కీ క్యాపిటల్, వీళ్ళు వచ్చేసరికి టాప్ ఇన్వెస్టర్స్ గైస్. వీళ్ళకి ఇంకా కొంతమంది అయితే ఉన్నారు ఇన్వెస్టర్స్, బట్ మనం టాప్ ఇన్వెస్టర్స్ వచ్చి పాలిచైన్ అండ్ హ్యాష్ కీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి గైస్, బేరా చైన్లో వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ మెకానిజం తీసుకొచ్చారు. లైక్ మనకి బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అయితే తెలుసు కదా, బిట్ కాయిన్కి వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనేది వచ్చి వాళ్ళ మెకానిజం, అండ్ ఇథేరియంకి వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్. మనం రీసెంట్గా లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే అందులో వాల్రస్ టెస్ట్ నెట్ గురించి అయితే చెప్పాను కదా. వాల్రస్ ఆ బ్లాక్ చైన్ కూడా వచ్చేసరికి పీవైఎస్ మీద అయితే రన్ అవుతుంది. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే మనం కొన్ని టోకెన్స్ అనేది వాళ్ళ లైక్ వాల్రస్ వాళ్ళ టోకెన్ అనేది స్టేక్ చేస్తే మనం వాళ్ళ నోడ్కి అయితే ఎలిజిబుల్ అవుతాం గైస్. సో వాళ్ళ నోడ్ రన్ చేయడం వల్ల మనకి కొన్ని టోకెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అదే వేలో బిట్ కాయిన్ కూడా వాళ్ళకైతే స్టేకింగ్ అయితే లేదు గైస్. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే జస్ట్ మనం వాళ్ళ ఇది లైక్ వాళ్ళకంటే ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది మనం ల్యాప్టాప్లో రన్ చేయడం వల్ల దాన్ని మైనింగ్ అనేది అంటాం. సో ఆ మైనింగ్ చేయడం వల్ల అనేది అయితే మనకి బిట్ కాయిన్లో మనకి రివార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అదే వేలో, బట్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే అవి ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అలా ఇంకా చాలా అయితే ఉన్నాయి. బట్ ఇది వచ్చేసరికి బేరా చైన్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ లిక్విడిటీ అనే మెకానిజం అయితే తీసుకొస్తాను. అండ్ ఇదే ఫస్ట్ దిస్ గైస్. ఇంతకుముందు అయితే ప్రూఫ్ ఆఫ్ లిక్విడిటీ అనేది అయితే లేదు. అండ్ ప్రూఫ్ ఆఫ్ లిక్విడిటీ అంటే ఏం లేదు గైస్, మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి. లైక్ మీకు డెక్స్ అయితే తెలిసి ఉంటుంది కదా, డెక్స్ స్క్రీన్ అని, లైక్ యూనిస్వాప్ ఇలాంటివన్నీ వచ్చేసి డెక్స్ అంటాం గైస్. అంటే మనం జస్ట్ సిఎక్స్లో అయితే మనం ఎక్స్చేంజ్ గైస్, లైక్ ఒక సెంటర్ పర్సన్ అయితే ఉంటాడు. బైనాన్స్ అనేది అయితే వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ గైస్, అండ్ అది ఒక ప్లాట్ఫామ్. దాని బ్యాక్గ్రౌండ్లో కొంతమంది అయితే రన్ చేస్తుంటారు. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఒక సెంట్రల్ అథారిటీ అనేది ఉంటుంది గైస్, లైక్ మన ఫండ్స్ అన్ని మేనేజ్ చేయడానికి. బట్ డెక్స్లో అయితే అలా సెంట్రల్ అథారిటీ అనేది అయితే ఉంటుంది మన ఫండ్స్ మేనేజ్ చేయడానికి. సో డెక్స్లో అనేది ఎక్స్చేంజ్ మనం ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అంటే, మనం కొంతమంది అయితే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొన్ని టోకెన్స్ లైక్ యూఎస్డిటీ, మనం లైక్ ఏదైనా ఒక టోకెన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే, లైక్ మీరు మ్యాటిక్ టోకెన్ని యూఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు అక్కడ యూఎస్డిటీ అనేది అవైలబుల్లో ఉండదు. సో ఆ యూఎస్డిటీ అనేది కొంతమంది అనేది యాడ్ చేస్తారు. సో మనం మ్యాటిక్ని ఈజీగా అయితే యూఎస్డిటీకి అయితే కన్వర్ట్ చేస్తాం. సో అక్కడ బయ్యర్స్ సెల్లర్స్ డైరెక్ట్గా అయితే ట్రేడ్ చేయరు, మిడిల్లో అక్కడ లిక్విడిటీ అనేది అయితే ఉంటుంది గైస్. బట్ ఎక్స్చేంజ్లో వచ్చేసరికి వాళ్ళు డైరెక్ట్ లైక్ బయ్యర్ అండ్ సెల్లర్ డైరెక్ట్గా అయితే డైరెక్ట్గా అయితే సేల్ అండ్ బై అయితే చేసుకుంటారు. బట్ డెక్స్లో అయితే ఉండదు. సో ఇక్కడ మనకి బేరా చైన్లో ఏమవుతుందంటే లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ వచ్చే ఎర్నింగ్లో అయితే ఉంటుంది కదా, లైక్ గ్యాస్ ఫీ అయితే ఎర్న్ అవుతుంది కదా, ఆ గ్యాస్ ఫీ అనేది వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు లిక్విడిటీ ప్రొవైడర్స్కి. ఇక్కడ మనం సపరేట్గా నోడ్ ఆర్ జీపీఆర్ రన్నింగ్ చేసే ప్రాసెస్ అయితే ఏం లేదు గైస్. జస్ట్ మనం లిక్విడిటీ ప్రొవైడింగ్ చేయడం వల్ల మనకి వాళ్ళ నెగిటివ్ టోకెన్ ఉన్నాయి గైస్ వీళ్ళకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ట్రయో టోకెన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఏ బ్లాక్ చైన్ కూడా ఇలా అయితే లాంచ్ చేయలేదు. లైక్ ట్రయో టోకెన్ ఫస్ట్ వచ్చేసరికి గైస్ బేరా టోకెన్. ఇది వచ్చేసి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, లైక్ గ్యాస్ ఫీ వీటికి అయితే యూజ్ అవుతుంది బేరా టోకెన్. అండ్ వన్ మోర్ సెకండ్ టోకెన్ వచ్చేసరికి బీజీటీ టోకెన్ గైస్. ఇది వచ్చేసి వాళ్ళ గవర్నెన్స్ టోకెన్. ఈ టోకెన్ హోల్డ్ చేయడం వల్ల మనకి ఒక స్పెషల్ పవర్ అయితే వస్తుంది గైస్. అంటే వాళ్ళ బ్లాక్ చైన్లో ఏదైనా ఒక ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటారు, లైక్ ఇంపార్టెంట్ డిసిషన్, వాళ్ళు అప్పుడు ఒక పోల్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ పోల్లో మనం అయితే ఓట్ చేయడానికి అయితే రైట్స్ అయితే వస్తాయి గైస్. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసరికి హనీ టోకెన్ గైస్. ఇది వచ్చేసి వాళ్ళ స్టేబుల్ కాయిన్, లైక్ మనకి యూఎస్డిటీ తెలుసు కదా, ఆ యూఎస్డిటీ టైప్లో ఇది ఒక స్టేబుల్ కాయిన్ హనీ టోకెన్. మనం ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్లో కూడా హనీ టోకెన్ అయితే లిక్విడిటీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా చెప్పాలంటే ఇంకా లెంత్ అయితే ఉంటుంది గైస్, బట్ మనం టెస్ట్ నెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు సెర్చ్ చేస్తే వీళ్ళ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇక మనం టెస్ట్ నెట్ ఎలా చేయాలని అయితే మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇస్తాను. సో మనం బేరా చైన్ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయాలంటే మనతో మినిమం 0.001 ఈథెచ్ అయితే హోల్డ్ చేయాలి. ఇది ఎందుకంటే మనం ఫస్ట్ బేరా టోకెన్ ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలంటే మనకి మినిమం అయితే అమౌంట్ అయితే ఉండాలి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు నా ఈథెచ్లో అయితే నేను అరౌండ్
0.0015 అయితే హోల్డ్ చేస్తాను. సో మీరు 0.001 అయితే హోల్డ్ చేస్తే సరిపోతుంది గైస్. సో మీరు మీ లింక్ అయితే మన బేర్ చైన్ టెస్ట్‌నెట్ లింక్ అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఆ ట్రై ఇట్ నౌ అని అయితే ఉంది కదా, డియాప్ సబోలో ట్రై ఇట్ నౌ దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ డియాప్ మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ అనేది ఉంటుంది గైస్. ఆ ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మీకు ఇక్కడ టాప్లో అయితే చూసుకున్నట్లయితే మనకి ఆ ఫస్ట్ క్లెయిమ్ అయితే పేజ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు హోల్డ్ మినిమం 0.001 ఈథెచ్ అయితే ఉంది కదా మెయిన్ నెట్లో. సో మీరు 0.001 ఈథెచ్ అయితే హోల్డ్ చేయండి గైస్. మీకు ఈ గ్యాస్ ఫీ లోడ్ ట్రిక్ అయితే మీకు ఈ వీడియోలో అయితే అగైన్ స్మాల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను గ్యాస్ ఫీ లోడ్లో మనకి విత్డ్రాల్ చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ సింపుల్గా మీ అడ్రస్ అయితే మీ మెటామాస్క్ అడ్రస్ అయితే పేస్ట్ చేసి ఆ డ్రిప్ అయితే క్లిక్ చేయండి గైస్. డ్రిప్ అని క్లిక్ చేయగానే మన వ్యాలెట్లో అనేది నేను ఆల్రెడీ ఇందాకే క్లెయిమ్ చేసా. సో 8 అవర్స్ టైం అయితే పడింది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే చూసుకోవచ్చు నా వ్యాలెట్ అయితే 0.59 బేరా టోకెన్స్ అయితే ఉన్నాయి. సో నేను 1 అయితే క్లెయిమ్ చేశాను అండ్ రిమైనింగ్ అయితే టోకెన్స్ అయితే యూజ్ చేశాను కాబట్టి నాకు 0.59 అయితే మనకి 1 టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ ఎవరి 8 అవర్స్కి అయితే. సో మీరు అగైన్ ఈ ఫస్ట్ పేజ్లోకి అయితే వచ్చి కింద పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి టోటల్ 4 డియాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఇందులో జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకి బేరా చైన్ టెస్ట్‌నెట్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో ఇక్కడ ఫస్ట్ బెక్స్ అని ఉంది కదా, దానికి ఇక్కడ కింద గో ట్యాప్ అనేది ఉంది గైస్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి ఈ వెబ్సైట్ వాళ్ళ బెక్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్కి ఇక్కడ టాప్లో అయితే మీకు వ్యాలెట్ కనెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్ రైట్ సైడ్లో. సో అక్కడ మీ వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు స్వాప్ అనేది ఉంటుంది గైస్ లెఫ్ట్ సైడ్ టాప్లో స్వాప్ అనేది ఉంది కదా బటన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనం స్వాప్ పేజ్లోకి అయితే వస్తాం. సో మీకు ఇక్కడ టాప్లో ఆటోమేటిక్ అయితే టోకెన్ అయితే బేరా టోకెన్ అనేది ఉంటుంది అండ్ కింద వచ్చేసి హనీ టోకెన్ అయితే ఉంటుంది గైస్. సో మీరు అమౌంట్ వచ్చి 0.1 అయితే ఎంటర్ చేయండి గైస్. సో మీరు ఎప్పుడే కానీ ఇక్కడ మ్యాక్స్ అయితే ఎంటర్ చేయకండి, ఎందుకంటే మనకి బేరా టోకెన్ అనేది వాళ్ళ గ్యాస్ ఫీగా అయితే మనకి యూజ్ అవుతుంది గైస్. సో మీరు మ్యాక్స్ ఎంటర్ చేయడం వల్ల మనకి గ్యాస్ ఫీ అనేది అయితే ఉండదు. సో మళ్ళీ మనం 8 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో దట్ మనం అయితే 0.1 అయితే ఎంటర్ చేయండి. సో మనకి కొంచెం గ్యాస్ ఫీ అనేది అయితే మిగులుతుంది. సో మీకు ఇక్కడ హనీ టోకెన్ అయితే సెలెక్ట్ చేస్తారు కదా, ప్రివ్యూ అయితే క్లిక్ చేసి స్వాప్ అయితే క్లిక్ చేయండి గైస్. సో దట్ మనం 0.1 బేరా టోకెన్ హనీ టోకెన్కి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. సో మీ మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీ మెటామాస్క్లో అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. కన్ఫర్మ్ చేయగానే ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్లో ఉంది కదా, అది విత్ ఇన్ మనకి ఒక 10 to 20 సెకండ్స్లో అయితే కన్ఫర్మ్ అవుతుంది. చూసారు కదా ట్రాన్సాక్షన్ కూడా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు నాతో ఆల్రెడీ నేను 2 టైమ్స్ అయితే స్వాప్ చేస్తాను. సో నాతో 3.69 హనీ టోకెన్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు హనీ టోకెన్కి అయితే కన్వర్ట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేది ఎస్టీజీ యూఎస్డిసికి అయితే కన్వర్ట్ చేయండి కదా, సేమ్ 0.1 టోకెన్ అయితే కన్వర్ట్ చేయండి. ప్రివ్యూ అయితే క్లిక్ చేసి స్వాప్ అయితే క్లిక్ చేయండి గైస్. సో నేను ఆల్రెడీ అయితే స్వాప్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు నాతో 1.8 అయితే ఉంది. సో మీరు ఫస్ట్ వచ్చి హనీ టోకెన్కి అయితే స్వాప్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ ఎస్టీజీ యూడిసి అండ్ నెక్స్ట్ వచ్చి యూఎస్డిటీసీ గైస్, యూఎస్డిటీకి అయితే కన్వర్ట్ చేయండి. అండ్ డబ్ల్యూబీటీసీ గైస్, ఈ టోకెన్స్ ఏవేవి స్వాప్ చేయాలనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ 4 టోకెన్స్కి అయితే మీరైతే స్వాప్ చేయండి గైస్. ఇంకా రిమైనింగ్ టోకెన్స్ కూడా మీరైతే స్వాప్ చేయొచ్చు, బట్ ఈ 4 టోకెన్స్ అనేది మనకి ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. సో మీరు ఈ టోకెన్స్కి అయితే స్వాప్ చేయండి అండ్ డబ్ల్యూటీహెచ్ కూడా స్వాప్ చేసుకోండి గైస్. సో రిమైనింగ్ టోకెన్స్కి అయితే మీరు ఆ తర్వాత మీతో ఫండ్స్ మిగిలితే ఆ తర్వాత మీరు రిమైనింగ్ టోకెన్స్ మీద అయితే లైక్ 0.01 బేరా టోకెన్ అయితే స్వాప్ చేయండి. సో మనకి ఇంకా యాక్టివిటీస్ అనేది ట్రాన్సాక్షన్స్ అయితే పెరుగుతాయి గైస్. సో మనకి ఈ టోకెన్లు అయితే ఐ మీన్ బెక్స్లో అయితే స్వాప్ కంప్లీట్ అయ్యాక మీకు ఇక్కడ రైట్ సెకండ్ వచ్చి పూల్ గైస్. ఇందులో వచ్చేసరికి మనం లిక్విడిటీ అనేది అయితే ప్రొవైడ్ చేయాలి గైస్. సో ఇక్కడ పేజ్ లోడ్ అయ్యాక మీకు ఇక్కడైతే కొన్ని వ్యాలిడేటర్స్ అయితే ఉంటుంది గైస్. మనం ఇక్కడ అయితే వీళ్ళకైతే లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మీరు ఏదో ఒక వ్యాలిడేటర్ని అయితే సెలెక్ట్ చేసుకొని పూల్ అయితే సెలెక్ట్ చేసుకొని అందులో మీరు జస్ట్ లిక్విడిటీ అనేది యాడ్ చేయండి గైస్. సో నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ హనీ టోకెన్ బేర్ అని ఉంది కదా, సో మీరు అమౌంట్ అయితే ఇక్కడ టోటల్ అయితే ఎంటర్ చేయకండి గైస్. సో నేను లైక్ 0.1 టోకెన్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాక మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 2 టోకెన్స్ అయితే ఆటోమేటిక్ ఎంటర్ అయ్యి. సో మీరైతే ప్రివ్యూ క్లిక్ చేసి అప్రూవ్ అని అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసాక మన మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో మన మెటామాస్క్లో అయితే కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ 1 సెకండ్ గైస్. ఓకే, కన్ఫర్మ్ చేశాక మీకు ఇక్కడ టోటల్ ఎన్ని టోకెన్స్ అనేది అడుగుద్ది. సో అది చేసిన తర్వాత మీరు అప్రూవ్ చేయండి గైస్. ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది. 1 సెకండ్. ఓకే, మీకు
ట్రాన్సాక్షన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత అయితే మనం యాడ్ చేయాలి. ఫస్ట్ మనం జస్ట్ కన్ఫర్మ్ అయితే చేస్తాం. ఐ మీన్ మనం ఎన్ని టోకెన్స్ అయితే ఇక్కడ లిక్విడిటీ యాడ్ చేస్తాం దానికి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దెన్ సెకండ్ వచ్చేసరికి యాడ్ లిక్విడిటీ అనేది సెకండ్ టైం అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ యాడ్ లిక్విడిటీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకి అగైన్ మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది గైస్. సో మనం మెటామాస్క్లో కన్ఫర్మ్ చేయగానే మనం లిక్విడిటీ అనేది అయితే యాడ్ చేస్తాం హనీ టోకెన్గా. ఆల్రెడీ చెప్పాను కదా గైస్, మనం ఇక్కడ హనీ టోకెన్ అయితే మనం లిక్విడిటీగా యూజ్ చేస్తామని. సో ఇక్కడ ఈ హనీ టోకెన్ అనేది వచ్చేసరికి సో వీళ్ళ స్టేబుల్ కాయిన్ లైక్ మనకి యూఎస్డిటీ అనేది ఎలా స్టేబుల్, సో ఇక్కడ ఈ బేరా చైన్ బ్లాక్ చైన్ అనేది హనీ టోకెన్ అనేది వచ్చేసి స్టేబుల్ కాయిన్ గైస్. సో మనం ఇప్పుడైతే వాళ్ళకి లిక్విడ్ అనేది ప్రొవైడ్ చేసాం గైస్. ప్రొవైడ్ చేశాక మీరు అంతే ఇంకా పూల్స్ అయితే రిమైనింగ్ పూల్స్ కూడా ఉన్నాయి గైస్. మీరు ఏ పూల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడైతే ఫస్ట్ వన్ అయితే యూజ్ చేశాను. సో మీరు కింద కూడా అయితే ఎక్స్ప్లోర్ చేయండి గైస్. లైక్ రిమైనింగ్ పూల్స్లో కూడా మీరైతే కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. సో దట్ మనకి ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ మనం ఇప్పుడు బెక్స్లో అయితే మొత్తం 2 టాస్క్ అయితే కంప్లీట్ చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి స్వాప్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పూల్. అండ్ మన స్వాప్లో అయితే మనం టోటల్ 4 టోకెన్స్కి అయితే కన్వర్ట్ చేసాం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ సెకండ్ యాప్ గైస్. ఇక్కడ గోట్ యాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సేమ్ గైస్ మనకైతే అగ్రీ అయితే చేయమంటారు. జస్ట్ మీరైతే అగ్రీ చేసేయండి. అగ్రీ చేశాక ఇక్కడ మనం ఇందాక అయితే చెప్పాను కదా గైస్, ఎస్టీజీ టోకెన్ ఎందుకు మెయిన్ చేయాలి అనేది ఇది ఆ టోకెన్ అనేది అయితే ఇక్కడైతే వచ్చి గైస్. మీరు ఇక్కడైతే కనెక్ట్ చేయండి. మీ సేమ్ మెటామాస్క్ అయితే ఇచ్చేయండి గైస్. కనెక్ట్. సో మనం ఇందాకైతే ఎస్టీజీ యూఎస్టీకి అయితే మనం 0.1 బేరా టోకెన్ అయితే స్వాప్ చేసాం కదా. సో ఆ టోకెన్ అనేది అయితే మనకి ఇక్కడైతే ఇచ్చేస్తుంది గైస్. సో మీరు ఎప్పుడైనా కానీ టెస్ట్ నెట్లో మీరు టోటల్ మ్యాక్స్ అయితే ఇచ్చే కానీ, సో మీరు కొన్ని ఫండ్స్ అయితే లీవ్ ఇట్ చేయండి. లైక్ నేను ఇప్పుడు 1 టోకెన్ అయితే ఎంటర్ చేస్తాను. సో దట్ నాకు 0.8 యూఎస్డీజీ అనేది అయితే మీకు ఉంటుంది గైస్. సో మీరు ఇక్కడ అప్రూవ్ అయితే క్లిక్ చేయండి. సో మనకి మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. అందులో అయితే మీరు కన్ఫర్మ్ చేయాలి గైస్. మీరు ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేయాలి గైస్. ఆల్రెడీ ఇందాకైతే చూపించాను, బట్ ఇందాకైతే ఫాస్ట్ అయితే కన్ఫర్మ్ చేయడం వల్ల మీకు ఇదైతే కనపడలేదు. ఫస్ట్ అయితే మనం కన్ఫర్మ్ చేస్తాం. అండ్ దెన్ సెకండ్ టైం వచ్చి మనం అప్రూవ్ చేస్తాం గైస్. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేశాను. ట్రాన్సాక్షన్ అనేది అయితే పెండింగ్లో ఉంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అప్రూవ్ చేస్తాం గైస్ ఈ ట్రాన్సాక్షన్ అనేది. సో మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తాం, ఆ తర్వాత మనం అప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్ టోటల్. ఇప్పుడైతే పెండింగ్ ఉంది కదా, కన్ఫర్మేషన్ మన అడ్వాన్స్ నుంచి అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ డి యాప్లో అయితే కన్ఫర్మ్ అవుతే మనకి ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు నాతో ఇంతకుముందు 1.8 యూఎస్టీసీ అయితే ఉండే. సో అవి హనీ టోకెన్కి అయితే కన్వర్ట్ అయ్యాయి గైస్. ఐ మీన్ హనీ టోకెన్ కాదు, మనం టోకెన్స్ అయితే మింట్ అయ్యాక మీరు ఇక్కడ మింట్ చేశాక ఇక్కడ రీడీమ్ అనేది ఉంది కదా, అందులోకి అయితే వెళ్ళి సో సేమ్ మనం టోటల్ అయితే మ్యాక్స్ అయితే ఎంటర్ చేయకుండా లైక్ నేను 1 టోకెన్ అయితే ఎంటర్ చేసి అప్రూవ్ అని అయితే క్లిక్ చేస్తాను గైస్. సో మనం ఇందాకైతే టోకెన్ అయితే మింట్ చేసాం కదా, ఆ టోకెన్ ఇప్పుడు మనం రీడింగ్ చేసుకుంటాను. సో సేమ్ అగైన్ మనకి మెటామాస్క్లో అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. అందులో అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. మనం అయితే ఫస్ట్ కన్ఫర్మ్ చేసాం కదా, ఇప్పుడు రీడీమ్ అయితే క్లిక్ చేయండి. అగైన్ మన మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది గైస్. అందులో అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్. ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి మీరైతే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందాక మింట్ చేసిన టోకెన్ అనేది మనకైతే బ్యాక్ వచ్చేసింది. ఇంతకేసి ఇందులో అయితే జస్ట్ మీరు ఈ టోకెన్ అయితే మింట్ చేయండి. మింట్ చేశాక నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేసి మనం ఇప్పుడు హనీలో అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి బెండ్ గైస్. ఇందులోకి అయితే గో ట్యాప్ అయితే క్లిక్ చేయండి. సేమ్ అన్నిటికైతే మనకి అగ్రీ బటన్ అయితే వస్తుంది. సో మీరు అదైతే అగ్రీ చేశాక ఇక్కడ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. సేమ్ వ్యాలెట్ అయితే ఇచ్చేయండి గైస్. ప్రతి ఒక్క డి యాప్కి మీరు ఏ వ్యాలెట్ అయితే యూజ్ చేస్తున్నారో ఫస్ట్ నుంచి అదే వ్యాలెట్ అయితే యూజ్ చేయండి గైస్. సో మీరు క్లిక్ చేశాక కింద బారో అని అయితే ఉంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇక్కడ వీళ్ళ హనీ టోకెన్ అయితే మనం ఫస్ట్ బారో చేయాలి గైస్. ఇక్కడ సప్లైన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి సో అప్రూవ్ అనేది ఐ మీన్ ఇక్కడ అయితే అమౌంట్ అయితే ఎంటర్ చేయండి గైస్. లైక్ నేను ఇప్పుడు 1 టోకెన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక అప్రూవ్ అయితే క్లిక్ చేయండి. మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది గైస్. వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేశాక మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యాక మనకి అగైన్ అప్రూవ్ అనేది అయితే టోకెన్ అయితే వస్తుంది. సో మనం 2 టైమ్స్ అయితే అప్రూవ్ చేయాలి గైస్ టోటల్. వచ్చాక మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక మీరు అప్రూవ్ అయితే క్లిక్ చేసి సప్లై అయితే క్లిక్ చేశాక అగైన్ మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయాలి గైస్.
సో మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, అందులో కన్ఫర్మ్ చేస్తే అయిపోద్ది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్లో ఉంది. కొన్నిసార్లు మీకు ఎర్రర్ అయితే వస్తుంది, ఇట్ సీమ్స్ ఆర్సీబీ ఎర్రర్ అని. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎర్రర్ వచ్చిన ప్రతిసారి అయితే మీరైతే రీట్రై అయితే చేయండి, సో దట్ మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుద్ది. సో ఇప్పుడైతే నేను రీట్రై అయితే చేస్తున్నా. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు ఏం చేస్తారంటే మెటామాస్క్లోకి అయితే వెళ్ళి ఇక్కడ స్పీడప్ అనేది ఉంటుంది, జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు స్పీడప్ అనేది ఉంది కదా, స్పీడప్ చేయండి సబ్మిట్. మీరు ఎక్కువ టైమ్స్ అయితే చేయగానే జస్ట్ ఒక 2 టైమ్స్ అయితే చేయండి, ఎందుకంటే మనకు ప్రతిసారి ఇక్కడైతే చూసుకోవచ్చు ఎస్టిమేటెడ్ ఫీ ప్రతిసారి అయితే మనకి గ్యాస్ ఫీన్ అయితే కట్ అవుతుంది. సో ఒక 2 టైమ్స్ అలా చేసి వదిలేయండి గైస్. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది, ఇక్కడ పెండింగ్లో ఉంది, వెయిట్ చూద్దాం. మళ్ళీ అయితే ట్రాన్సాక్షన్ అయితే పే అయింది. సో మీరు మళ్ళీ అయితే ట్రై చేయండి గైస్. మీరు అలా ట్రై చేస్తుంటే మనకైతే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుద్ది. మీకు ఈ ట్రాన్సాక్షన్ అయితే 4 to 5 టైమ్స్ చేసినా కానీ కంప్లీట్ అవ్వకపోతే మీరైతే కొంచెం టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే ట్రై చేయండి, మనకి ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీరు ఒక 3 టైమ్స్ అయితే ట్రై చేయండి గైస్. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి లైక్ 1 hour టైం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అయితే ట్రై చేయండి, మనకి ఇదైతే వర్క్ అయితే అవుద్ది గైస్. ప్రెసెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు, సో మీరైతే ట్రై చేయండి అగైన్. మళ్ళీ ఒక టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే ట్రై చేయండి, లైక్ 1 hour టైం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అయితే సప్లై చేశాక మీకు ఇక్కడ 1 హనీ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఈ టోకెన్ ఏం చేస్తారంటే మీరు కంప్లీట్గా విత్డ్రా చేయకుండా ఇక్కడ మీకు సప్లై పక్కన విత్డ్రాన్ అనే ఆప్షన్ వచ్చి మీరు సప్లై చేయగానే మీకు విత్డ్రాన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది గైస్. ఎనేబుల్ అయ్యాక మీరు 50% అయితే విత్డ్రా చేయండి, లైక్ మీరు 1 టోకెన్ ఇక్కడ సప్లై చేశారంటే మీరు 0.5 అయితే విత్డ్రా చేయండి గైస్. సో మనకి ఈ టాస్క్ సప్లై టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యి మీకు ఇక్కడ డిపాజిట్ అనేది ఉంది కదా, డిపాజిట్ మీద అయితే ట్యాప్ చేసి మీరు ఇక్కడ మ్యాక్స్ అయితే ఎంటర్ చేయండి. మనం ఇందాక బీటీసీ అనేది ఇందుకే మెయింటైన్ చేయమన్నాను. సో మ్యాక్స్ చేసి ఇక్కడ అప్రూవ్ అయితే క్లిక్ చేయండి. అప్రూవ్ క్లిక్ చేశాక మనం మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, అందులో కూడా కన్ఫర్మ్ చేయండి గైస్. మోస్ట్లీ మనకి ఏమైనా ఒక ట్రాన్సాక్షన్ వెళ్తే అన్ని ఫెయిల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరైతే ఒకవేళ ఏదైనా వర్క్ అవ్వకపోతే కొంచెం టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత ట్రైన్ చేయండి గైస్, మ్యాక్సిమం వర్క్ అవుతాయి. సో మీరు ఈ బీటీసీని అయితే డిపాజిట్ చేయండి, అండ్ దెన్ ఈథెచ్ కూడా మీతో లైక్ ఈథెచ్ని కూడా మీరు అక్కడ స్వాప్ చేసింటే సో ఈథెచ్ని కూడా అయితే డిపాజిట్ చేయండి గైస్. పోత్ టోకెన్స్ అయితే డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేశాక మనకి ఇక్కడ ఈ టోకెన్ డిపాజిట్ చేశాక మనకి ఇక్కడ బారో అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్లో కొంచెం ఇక్కడ వీడియోలో అయితే రికార్డ్ చేయడానికి అయితే సప్లై అయితే అవ్వట్లేదు, బికాజ్ ఎర్రర్స్ అయితే వస్తున్నాయి గైస్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఓకే ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయింది గైస్. మనం పాస్ట్లో 1 సెకండ్ చూపిస్తాం. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్స్ అన్నీ అయితే ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి, అన్ని పెండింగ్లో ఉండి ఇప్పుడైతే కన్ఫర్మ్ అయ్యాయి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందాక సప్లై చేసాం కదా 1 టోకెన్, అదైతే ఇప్పుడైతే అప్రూవ్ అయింది. అప్రూవ్ అయ్యాక మీరైతే విత్డ్రా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి లైక్ నేను చెప్పాను కదా జస్ట్ 50% అయితే విత్డ్రా చేయండి గైస్. 0.5 క్లిక్ చేసి విత్డ్రా అయితే క్లిక్ చేయండి. అన్నీ అయితే జస్ట్ అవి అయితే హోల్డ్ అవుతున్నాయి గైస్, ట్రాన్సాక్షన్స్ అనేవి అయితే హోల్డ్ అవుతున్నాయి. సో మనం కొంచెం టైం గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్ అయితే కన్ఫర్మ్ అవుతాయి. ఇప్పుడైతే సేమ్ ఇవి విత్డ్రా అయితే చేయండి గైస్, టోకెన్ మనం సప్లై చేసిన టోకెన్ అయితే. వెయిటింగ్ ఫర్ వ్యాలెట్. ఓకే మీరైతే జస్ట్ విత్డ్రాల్ అయితే క్లిక్ చేసి వదిలేయండి గైస్, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది అయితే అన్ని పెండింగ్లో అవుతున్నాయి. సో ఆటోమేటిక్ అయితే మనకు కొంత టైం తర్వాత అయితే కంప్లీట్ అవుతాయి. ఒకవేళ ఆ తర్వాత కూడా కంప్లీట్ అవుతే అగైన్ మీరు సెకండ్ టైం అయితే ట్రై చేయండి గైస్. సో మీకు సెకండ్ టైం ట్రై చేస్తే మీకు అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఈ టోకెన్ కూడా డిపాజిట్ అయితే చేయండి గైస్. అప్రూవ్ క్లిక్ చేసి డిపాజిట్ అయితే చేయండి. డిపాజిట్ చేశాక మనకి ఇక్కడ 1 సెకండ్ గైస్, మీరు ఇక్కడ బీటీసీని డిపాజిట్ చేశాక 1 సెకండ్ ఓకే మనకి ఈ పేజ్ అనేది అన్లాక్ అవుతుంది గైస్. సో మీకు ఇక్కడ బారో అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు వస్తే ఫస్ట్ అయితే బారో చేయండి, అండ్ దెన్ ఓన్లీ 50% ఆర్ లెస్. మీరు లైక్ 1 టోకెన్ బారో చేశారంటే అందులో 0.01 అనేది అయితే రీపే చేయండి గైస్. రీపే చేశాక మనకి ఇక్కడ అయితే బీసీటీ టోకెన్ అయితే రివార్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. లైక్ మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు ఏపీవై అయితే ప్రొవైడ్ చేశారు 2.44 ఏపీకి అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనం స్టేక్ చేసిన టోకెన్స్కి 2.44 ఏపీ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఆ టోకెన్స్ అనేది అయితే మనం బీసీటీ టోకెన్ అయితే ఇక్కడైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు స్టేక్ చేసిన దానికి ఎవరి సమ్ టైంకి మనకి టోకెన్స్ అనేది అయితే రివార్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఫస్ట్ ఇక్కడైతే డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేశాక మనకి బారో అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది గైస్. ఎనేబుల్ అయ్యాక మీరు బారో అయితే చేయండి. బారో చేశాక ఇక్కడ రీపే అయితే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ మీరు 1% 2% అయితే రీపే చేయండి గైస్. రీపే చేశాక మీకు ఎవరీ సమ్ టైంకి అయితే మీకు ఇక్కడ బీసీటీ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టోకెన్స్ అయితే ఎవరీ టైం అయితే క్లెయిమ్ చేయండి గైస్. క్లెయిమ్ చేశాక
సో మనకి ఇక్కడైతే బెండ్ అనే డి యాప్ కూడా అయితే కంప్లీట్ అయ్యాక బెర్ప్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఇందులో వచ్చేసరికి ఇది ట్రేడింగ్ టైప్ గైస్, మనం ఇందులో అయితే ట్రేడ్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్. ప్రెసెంట్ ఆల్రెడీ చెప్పాను కదా ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్లో పడుతున్నాయని. సో మేము ఈ ట్రాన్సాక్షన్ అయితే ఇది కూడా అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో మీరు ఏం చేస్తారంటే, సో ఏదైనా ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిందంటే లైక్ 1 అవర్ అయితే గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే ట్రై చేయండి గైస్. యా, మీరు ఇక్కడ వచ్చాక ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మనకి వాళ్ళ ట్రేడింగ్ పేజ్లోకి అయితే వెళ్దాం. వెళ్ళాక ఇక్కడైతే చూసుకోవచ్చు, మన హనీ టోకెన్ అయితే చూపిస్తున్నారు గైస్. సో ఆల్రెడీ చెప్పాను కదా, హనీ టోకెన్ అనేది వచ్చేసరికి వీళ్ళ లిక్విడిటీ టోకెన్ గైస్, ఐ మీన్ అంటే స్టేబుల్ కాయిన్. సో మనకి ఇక్కడ యూఎస్డిటీ బదులు ఇక్కడ మనకి హనీ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే లైక్ నేను 2 టోకెన్స్ అయితే ఎంటర్ చేస్తాను. 2 టోకెన్స్ ఎంటర్ చేసి సేమ్ మీరు లివరేజ్ అయితే ఎంతైనా తీసుకోవచ్చు గైస్, లైక్ 100x ఎంతైనా తీసుకోండి. నేనైతే లిమిటెడ్ అయితే పెట్టి కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. మార్కెట్లో లాంగ్ ఆర్డర్ అయితే తీసుకుంటాను, అప్రూవ్ అని. మీరు లాంగ్ అయినా తీసుకోండి లేదా షార్ట్ ఆర్డర్ తీసుకోండి గైస్. సో మీరు ఆప్షన్స్ అయితే జస్ట్ ఇక్కడ లిక్విడిటీ లివరేజ్ ఎంత ఇచ్చేసి అప్రూవ్ అయితే చేసాను ట్రాన్సాక్షన్ని, కన్ఫర్మ్. మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, కన్ఫర్మ్ అవ్వగానే మన పొజిషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. ఇక్కడ పొజిషన్లోకి వెళ్తే ఇక్కడ 1 అని అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది అయితే పెండింగ్ ఉంది. ఇది కన్ఫర్మ్ అయ్యాక మనకి మనం ఇందాక అయితే ట్రేడ్ తీసుకున్నాం కదా, ఆ ట్రేడ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది గైస్. సో కనిపించాక మీరు ఆ ట్రేడ్ అయితే క్లోజ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్ ఆల్ పొజిషన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి మనకి మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అది క్లోజ్ చేసేయండి గైస్. తర్వాత 1 సెకండ్ గైస్, ట్రాన్సాక్షన్ అయితే మళ్ళీ అయితే ఫెయిల్ అయింది. సో మీరైతే కొంచెం టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే చేంజ్ చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఇదే. మీరు జస్ట్ ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి గైస్. ఇక్కడికి వస్తారు, ఇక్కడ అమౌంట్ అయితే 1 అయితే ఎంటర్ చేయండి. లైక్ మీతో ఎంత బ్యాలెన్స్ ఉందో దాంట్లో 50% అయితే అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేశాక లివరేజ్ ఎంతైనా తీసుకోండి, లైక్ 20x 100x ఎంతైనా తీసుకోండి. అదైతే మనకి ఎంత తీసుకున్నా పర్లేదు. అండ్ దెన్ ఇది కూడా అయితే ఆప్షనల్ గైస్, మీరైతే లిమిట్ అలాగే వదిలేయండి. వదిలేసా ఇక్కడ అప్రూవ్ అనేది క్లిక్ చేయండి, ఆర్ఎల్స్ అప్రూవ్ ఇన్ఫినిట్ అనేది రెండులో ఏదైనా ఇచ్చేయండి గైస్, నో ప్రాబ్లం. అప్రూవ్ క్లిక్ చేసి ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది గైస్. కన్ఫర్మేషన్ వచ్చాక అగైన్ మనకి అప్రూవ్ అనేది అయితే సెకండ్ టైం అయితే అడుగుద్ది. సో మీరు సెకండ్ టైం అయితే అప్రూవ్ చేయండి గైస్. మళ్ళీ మన మెటర్స్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, అందులో అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. అండ్ దెన్ ఇక్కడ మన పొజిషన్ ఓపెన్ అవుతుంది కదా, ఆ పొజిషన్ అయితే ఇక్కడైతే క్లోజ్ చేసేయండి. సో ఇందులో అయితే మన ట్రేడింగ్ అయితే చేయాలి. ట్రేడింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బీజీటీ స్టేషన్ అనేది ఉంది కదా, అందులోకి అయితే వెళ్ళండి గైస్. మీరైతే అగైన్ అయితే అగ్రీ చేసి వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ వ్యాలెట్. ప్రతి ఒక్క దానికైతే మీరు సేమ్ వ్యాలెట్ అయితే ఇచ్చేయండి గైస్. ఎందుకంటే మనం ఇవన్నీ ఒక్కటే బేరేజానికి రిలేటెడ్ అయిన టీ యాప్స్ ఇవన్నీ. సో మనం ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 3 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందని. సో ఒక్కొక్క దానికి ఒక టాస్క్ అయితే ఉంది. సో ఇందులోకి వచ్చాక మీరు ఇక్కడ వ్యాలిడేటర్స్ అనేది ఉంటుంది సెకండ్ ఆప్షన్, అందులోకి అయితే వెళ్ళి మీరు ఇక్కడ ఏదో ఒక వ్యాలిడేటర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని అందులో అయితే మనం టోకెన్ అయితే స్టేక్ చేయాలి గైస్. లైక్ ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ డిలిగేట్ అనేది అయితే ఉంది గైస్, డిలిగేట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీరు ఇక్కడైతే మనం ఇందాకైతే చెప్పాను కదా, 1 సెకండ్ చూపిస్తా గైస్. ఇక్కడ బెండ్లో అయితే మీకు అయితే ఒక టాస్క్ అయితే చెప్పాను కదా, మనకి అందులో స్టేక్ చేయడం వల్ల 1 సెకండ్ మీరు ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందని చెప్పాను. ఇది ఎనేబుల్ అయితే మనకి ఇక్కడ టోకెన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి గైస్. లైక్ మనకి బీజీపీ టోకెన్ అయితే ఎర్న్ చేస్తాం. సో ఈ టోకెన్ అయితే మనం ఇక్కడైతే యూజ్ చేస్తాం గైస్, అర్థమైంది కదా గైస్. ఇక్కడ వచ్చే మనకి ఎర్న్ అయ్యే బీజీపీ టోకెన్స్ని మనం ఇక్కడ బీజీటీ స్టేషన్ అనేది యాప్ డి యాప్ అయితే ఉంది కదా, అందులో అయితే యూజ్ చేయాలి గైస్. సో బీజీపీ అందులోకి అయితే వచ్చి మీరు ఏదో ఒక వ్యాలిడేటర్ అయితే సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ బీజీటీ మీ బ్యాలెన్స్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది గైస్. సో మీరైతే మ్యాక్స్ అయితే ఎంటర్ చేసి బూస్ట్ అయితే క్లిక్ చేయండి గైస్. సో దట్ మన ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక మీకు మనం స్టేక్ చేసాక గైస్ మన టోకెన్స్ బీజీపీ టోకెన్ అనేది ఇక్కడ స్టేక్ చేసినట్టు అయితే అవుతుంది గైస్. సో మీకు ఈ టాస్క్ కూడా అంతే. సో ఇక్కడ నాకు టోకెన్స్ అయితే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఈ మనకి ప్రాసెస్ అంతా చూపించడానికి. సో మీకు మెయిన్ థింగ్ వచ్చేసి బెండ్ గైస్, ఇది మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయ్యాక మనకి నెక్స్ట్ ఈ బీజీటీ స్టేషన్లో కూడా మనం ఈజీగా అయితే మన ప్రాసెస్ అయితే అవుతుంది కంప్లీట్గా. ఇది లాస్ట్ వన్ అయితే ఏం లేదు గైస్, ఇది జస్ట్ లైక్ మనకి బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ లాగా మనకి లైక్ టాన్కి అయితే ఉంటుంది కదా, టాన్ ఎక్స్ప్లోరర్
ఈథీహెచ్ ఎక్స్ప్లోరర్ అని, అలా దీనికైతే వీళ్ళ ఎక్స్ప్లోరర్ గైస్. దీనిలో అయితే మనం ఎన్ని ట్రాన్సాక్షన్ అయ్యాయి అవన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు, పాస్ట్లో జరిగిన ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడైతే చూపిస్తుంటుంది గైస్. లైక్ ఇందాక 1 సెకండ్ బ్యాక్ జరిగిన ట్రాన్సాక్షన్ అయితే, అలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ నోట్ అయితే అవుద్ది గైస్. వీడియో అయితే లెంత్ ఉంది, బట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గైస్. మీరు డైలీ ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ 8 అవర్స్కి ఒకసారి అయితే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేశాక మనకి ఐ మీన్ కిందకైతే స్క్రోల్ చేసి ఇందులో ఫస్ట్ అయితే ఇందులో అయితే టోకెన్స్ అయితే స్వాప్ చేసుకోండి. స్వాప్ చేశాక ఇందులో వెళ్ళేసి లైక్ మనకి టాస్క్ అయితే ఉంది కదా, ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసాను గైస్. ఇందులో మనం టోటల్ 5 టాస్క్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ది ఈ ఫస్ట్ 5 టాస్క్లు అయితే 5 డియాప్స్లో అయితే మనం టాస్క్లు అయితే ఉన్నాయి. ఆ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి గైస్. ఇక్కడ ఎర్న్ చేసే మనం బీజీటీ టోకెన్ని మనం ఇక్కడైతే స్టేక్ చేస్తాం గైస్, అంతే. ఇందులో వచ్చి ట్రేడింగ్ అయితే చేయండి డైలీ. ఇందులో స్వాప్స్ అయితే చేయండి గైస్, అంటే మనకి వేరే చైన్లో అయితే ప్రజెంట్ ఉన్న టాస్క్లు అయితే ఇవి. సో ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తే మనకి మాక్సిమం ఎలిజిబుల్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాను.